Right. So welcome to Nalgonda Economics Forum YouTube channel. This is T. Bhaskar Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women, Nalgonda, and Associate President, Nalgonda Economics Forum. So in our previous class, we have discussed about the indifference curve, budget line, changes in budget line, and we have also discussed about the income effect, income consumption curve, and price effect, ప్రైస్ కన్జంప్షన్ కర్వ్. గత క్లాసులో మనం ఉదాసీనత వక్రరేఖ, దాని లక్షణాలు, ఉదాసీనత వక్రరేఖ దాని లక్షణాలు, బడ్జెట్ రేఖ, బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులు, దాంతో పాటుగా ఆదాయ ప్రభావం, ఆదాయ వినియోగ రేఖ, ధర ప్రభావం, ధర వినియోగ రేఖ మొదలైనటువంటి అంశాల గురించి చర్చించుకున్నాం. సో ఈ రోజు క్లాసులో మనం ధర వినియోగ రేఖ ఆకారాన్ని బట్టి వస్తువుల స్వభావాన్ని ఎలా తెలుసుకోవచ్చు లేదా వస్తువులను ఎలా వర్గీకరించవచ్చు, అదేవిధంగా ఆదాయ వినియోగ రేఖ వాలుని బట్టి లేదా ఆదాయ వినియోగ రేఖ యొక్క స్వరూపం, స్వభావం ఆధారంగా వస్తువులను ఏ విధంగా వర్గీకరించవచ్చు, వస్తువు స్వభావాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ price and consumption or price consumption curve, and income and consumption, relation between income and consumption curve or income consumption curve, relation between income and consumption or income consumption curve. So first మనం ఆదాయ వినియోగ రేఖ ద్వారా వస్తువుల వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చూద్దాం. సో వాట్ ఈజ్ ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్? టెల్ మీ. ఆదాయ వినియోగ రేఖ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. వినియోగ రేఖ అంటే ఆదాయానికి వినియోగానికి మధ్య change in consumer purchase of the good as a result of change in his money income. రైట్. వినియోగదారుడి ద్రవ్య ఆదాయంలో వచ్చే మార్పు వలన అతడు కొనుగోలు చేసే వస్తువుల వినియోగంలో వచ్చే మార్పును తెలియజేసే రేఖను ఆదాయ వినియోగ రేఖ అంటారు. ఇట్ ఈస్ ద లోకస్ ఆఫ్ వేరియస్ ఈక్విలిబ్రియం పాయింట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. వివిధ ఆదాయ స్థాయిల వద్ద వినియోగదారుడి సమతౌల్యాన్ని తెలిపే వివిధ బిందువులను కలుపుతూ గీసిన రేఖనే ఆదాయ వినియోగ రేఖ అంటాం. సో వాట్ ఈజ్ ఇన్కమ్ ఎఫెక్ట్? ఆదాయ ప్రభావం అంటే అదే ఆదాయంలో వచ్చే మార్పు వలన వినియోగంలో మార్పు రావడాన్ని ఆదాయ ప్రభావం అంటారు. ఈ ఆదాయ ప్రభావాన్ని తెలిపే రేఖనే ఆదాయ వినియోగ రేఖ అంటాం. ఇది మనం గత క్లాసులో చూసాం. ఇన్కమ్ మారినప్పుడు బడ్జెట్ లైన్ మారుతుంది. ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్, ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఇంక్రీజెస్, the budget line will shift towards right, కుడి వైపుకు పైకి జరుగుతుంది. ఓకే, దాని వలన కొత్త ఉదాసీనత వక్రరేఖలు ఏర్పడతాయి, కొత్త సమతౌల్య బిందువులు ఏర్పడతాయి. ఓకే, A1 B1 మనకు ఇనిషియల్ బడ్జెట్ లైన్, ఇనిషియల్ ఇండిఫరెన్స్ కర్వ్, మొదట్లో ఉన్న ఉదాసీనత వక్రరేఖ IC1, సమతౌల్య బిందువు E1. ఆదాయం పెరగడం వలన బడ్జెట్ రేఖ రైట్ సైడ్ జరిగి A2 B2 అనే బడ్జెట్ రేఖగా మారింది. ఉదాసీనత వక్రరేఖ IC2 గా మారింది. సమతౌల్య బిందువు E2 వద్ద ఏర్పడింది. అలాగే ఆదాయం ఇంకా పెరిగితే A3 B3 అనే బడ్జెట్ లైన్ ఏర్పడింది. IC3 అనే ఉదాసీనత వక్రరేఖ దానికి స్పర్శరేఖగా ఉంది. E3 బిందువు సమతౌల్య బిందువు. ఇక్కడ మూడు సమతౌల్య బిందువులు ఉన్నాయి, మూడు ఆదాయ స్థాయిల వద్ద, E1 E2 E3. సో ఈ మూడు సమతౌల్య బిందువులను కలుపుతూ గీసిన రేఖనే మనం ఆదాయ వినియోగ రేఖ అంటాం. సో దిస్ ఈజ్ ICC, income consumption curve. It is the locus of different equilibrium points of the consumer at different levels of incomes of the consumer. Okay, అతని వివిధ ఆదాయ స్థాయిల వద్ద ఉన్నటువంటి సమతౌల్య బిందువులను కలుపుతూ గీసిన రేఖ. ఇప్పుడు మనం ఈ రేఖ ఆధారంగా వస్తువుల వర్గీకరణ ఎలా చేస్తారు, లేదంటే హౌ టు నో ద నేచర్ ఆఫ్ ది కమోడిటీస్ బోత్ X and Y. Okay, based on the slope of ICC or shape of ICC. So that is we are going to learn in this class. ఆదాయ వినియోగ రేఖ యొక్క వాలు లేదా ఆదాయ వినియోగ రేఖ యొక్క ఆకారాన్ని బట్టి వస్తువులను ఏ విధంగా వర్గీకరణ చేయవచ్చు అనేటటువంటి లేదా వస్తువుల స్వభావాన్ని ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ చూద్దాం. ఇది మీరు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ డిమాండ్ దగ్గర నేర్చుకొని ఉంటారు. ఓకే, ఇన్కమ్ డిమాండ్ ఉందిగా, డిమాండ్ టైప్స్ మూడు రకాలు ఉంటాయి మనకి, ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్ అని. అందులో ఇన్కమ్ డిమాండ్ కాన్సెప్ట్ లో మీరు ఇవి చూసి ఉంటారు. రెండు రకాల వస్తువులు అయితే అక్కడ ఖచ్చితంగా
తెలుసుకొని ఉంటారు. ఓకే, ఇక్కడ మనం 3 రకాల వస్తువుల గురించి తెలుసుకుందాం. సో గూడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 kinds. ఓకే, ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ది కమోడిటీస్ బోత్ ఎక్స్ అండ్ వై. వినియోగదారుని ఆదాయానికి అతడు కొనుగోలు చేసే 2 వస్తువులు ఎక్స్ మరియు వై వస్తువుల యొక్క వినియోగానికి మధ్య గల సంబంధం ఆధారంగా వస్తువులను 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఏంటి ఆ 3 రకాలు? ఫస్ట్ వన్ ఈజ్ నార్మల్ గూడ్స్. నార్మల్ గూడ్స్ సాధారణ వస్తువులు లేదా మేలు రకం వస్తువులు, సుపీరియర్ గూడ్స్ అని కూడా అంటారు. నార్మల్ గూడ్స్ ఆర్ సుపీరియర్ గూడ్స్, రెండు ఒకటే, మేలు రకం లేదా సాధారణ వస్తువులు. రెండవది ఇన్ఫీరియర్ గూడ్స్, నాసి రకం వస్తువులు లేదా తక్కువ రకం వస్తువులు అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ న్యూట్రల్ గూడ్స్, తటస్థ వస్తువులు. సో ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ కి బేస్ ఏంటి? మనం ముందు పై పేరాలో చెప్పుకున్నాం ఏంటి? సో దిస్ క్లాసిఫైడ్ మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ కన్జంప్షన్. ఆదాయానికి వినియోగానికి మధ్య ఉన్న సంబంధం ఆధారంగా వస్తువులను 3 రకాలుగా వర్గీకరణ చేశారు. ఓకే, సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఆర్ దేర్ బిట్వీన్ వేరియబుల్స్? చలాంకాల మధ్య, వివిధ చలరాశుల మధ్య సంబంధాలు ఎన్ని ఉంటాయి చెప్పండి? Three types, sir. ఏమేంటివి 3 types? పాజిటివ్, నెగటివ్, కాన్స్టాంట్ అంటే తటస్థంగా ఉండడాన్ని. వెరీ గుడ్. ఓకే ఓకే, రైట్ ఆన్సర్. ఓకే, ఏ వేరియబుల్స్ అయినా, అది ఏ సబ్జెక్ట్ లో అయినా సరే, 2 చలరాశుల మధ్య ఉండే సంబంధం 3 రకాలుగా చెప్తాం. జనరల్ గా 2 రకాలే, డైరెక్ట్ రిలేషన్, ఇన్వర్స్ రిలేషన్, అనులోమ సంబంధము, విలోమ సంబంధం. పాజిటివ్ రిలేషన్, నెగిటివ్ రిలేషన్ అని కూడా అంటారు కొన్ని సందర్భాల్లో, అది కూడా వాడొచ్చు. ఇప్పుడు ఈ 2 లేకపోతే మూడోది న్యూట్రల్ రిలేషన్, తటస్థ సంబంధం లేదా నో రిలేషన్ అంటారు, ఏ సంబంధము లేదు అనేటటువంటిది. ఓకే, సో దేర్ ఆర్ 2 వేరియబుల్స్ A and B. ఓకే, if A increases, B also increases, then the relation between A and B is direct relation or positive relation. అంటే A లో వచ్చే పెరుగుదల వలన B కూడా పెరిగితే, B లో కూడా పెరుగుదల వస్తే, లేదంటే వైస్ వర్సా, A తగ్గితే B కూడా తగ్గింది అనుకోండి, అప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ని డైరెక్ట్ రిలేషన్, పాజిటివ్ రిలేషన్, అనులోమ సంబంధం అంటారు. సో దీనికి వ్యతిరేకంగా ఇఫ్ 2 వేరియబుల్స్ మూవ్స్ ఇన్ అపోజిట్ డైరెక్షన్, 2 చలరాశులు ఒకే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో పయనిస్తే, ఇట్ మీన్స్ ఇఫ్ A increases, as a result Negative. B decreases, or A decreases if B increases, then the relation between these 2 variables is known as ఇన్వర్స్ రిలేషన్. అంటే 2 చలరాశులు వ్యతిరేక దిశలో పయనిస్తే, అనగా ఒక చలరాశి పెరిగితే దాని ఫలితంగా మరొక చలరాశిలో తగ్గుదల వస్తే, లేదా ఒక చలరాశి తగ్గినప్పుడు ఇంకొక చలరాశి పెరిగితే, ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని విలోమ సంబంధం అంటారు. మూడోది, ఏ పెరిగినా లేదా ఏ తగ్గినా B లో ఎలాంటి మార్పు లేదు, B is constant, then this is called as no relation or neutral relation. అంటే ఏ పెరిగినా తగ్గినా B లో ఎలాంటి మార్పు లేదు, B is constant whether A increases or decreases. So this type of relation is known as neutral or no relation. తటస్థ సంబంధము లేదా ఏ సంబంధము లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ రిలేషన్స్ అర్థమైనాయి కదా. ఈ రిలేషన్స్ ఆధారంగానే, ఈ 3 రిలేషన్స్ ఆధారంగానే మనకు ఇక్కడ AB అంటే ఏంది, ఇక్కడ A is income, B is consumption. సో ఇన్కమ్, కన్జంప్షన్, ఈ రెండింటి మధ్య ఉన్న ఈ 3 రిలేషన్స్ ఆధారంగా మనం వస్తువులను కూడా ఎన్ని రకాలుగా వర్గీకరణ చేస్తున్నాం? 3 రకాలుగా వర్గీకరణ చేస్తుంది. ఓకే, ఏంటవి? నార్మల్, ఇన్ఫీరియర్, నెక్స్ట్ న్యూట్రల్ ఆర్ సుపీరియర్, ఇన్ఫీరియర్, న్యూట్రల్. రైట్, సో ఫస్ట్ వన్ నార్మల్ గుడ్స్, మేలు రకం వస్తువులు లేదా సుపీరియర్ గుడ్స్. ఓకే, సో ఏ నార్మల్ గుడ్ ఈజ్ ఏ గుడ్ వేర్ వెన్ అన్ ఇండివిజువల్స్ ఇన్కమ్ రైజెస్ దే బై మోర్ ఆఫ్ దట్ గుడ్. అంటే మేలు రకం వస్తువు లేదా సాధారణ వస్తువు అని దేన్ని అంటారంటే, ఎప్పుడైతే వినియోగదారుని ఆదాయం పెరుగుతుందో అప్పుడు అతడు ఆ వస్తువును ఎక్కువగా కొంటే ఆ వస్తువును మేలు రకం వస్తువు. ఓకే, ఇక్కడ Y పెరిగితే D పెరిగింది, D is nothing but demand, or you can write C, consumption. ఆదాయం పెరిగితే వినియోగం పెరిగింది, ఆదాయం తగ్గితే వినియోగం తగ్గింది. అంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ హియర్? డైరెక్ట్ రిలేషన్ ఆర్ పాజిటివ్ రిలేషన్. ఆదాయానికి వినియోగానికి మధ్య అనులోమ సంబంధం ఉంటే ఆ వస్తువుని మనం మేలు రకం వస్తువు అంటాం, లేదా సాధారణ వస్తువు, నార్మల్ ఆర్ సుపీరియర్ గుడ్. ఓకే, రైట్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. దీస్ ఆర్ ఎనీ గుడ్స్ ఫర్ విచ్ డిమాండ్ ఇంక్రీజెస్ వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్ అండ్ ఫాల్స్ వెన్ ఇన్కమ్ డిక్రీజెస్.
So but price remains constant. So that is with a positive income elasticity of demand. ఓకే, లా ఆఫ్ డిమాండ్ అప్లైస్ హియర్. ఓకే, ఇక్కడ ఏంటంటే ధర మారట్లేదు. ఇప్పుడు మనం సెట్రెస్ పారబస్ అజంప్షన్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. మైక్రో ఎకనామిక్స్ లో కీలకమైన ప్రమేయం. ఇతర అంశాలన్నీ మారకుండా స్థిరంగా ఉంటాయి అనేటటువంటి ప్రమేయం సూక్ష్మార్థ శాస్త్రంలో ముఖ్యమైన ప్రమేయం. సెట్రెస్ పారబస్ అంటారు ఇంగ్లీష్. అంటే అర్థం ఏంటంటే మనము ఏ రెండు చలరాశుల మధ్య అయిన సంబంధాన్ని పరిశీలించేటప్పుడు ఆ రెండు అంశాలను మాత్రమే, వాటిలో వచ్చేటటువంటి మార్పులను మాత్రమే పరిశీలన చేస్తాము. వాటిపై ప్రభావాన్ని చూపే ఇతర అంశాలను మనం విస్మరిస్తాం. సో దాన్నే ఇతర అంశాలన్నీ స్థిరం లేదా సెట్రెస్ పారబస్ అనే అజంప్షన్ అని చెప్పుకుంటాం. ఇక్కడ మనం ఆదాయానికి వినియోగానికి మధ్య సంబంధాన్ని చూస్తున్నాం కాబట్టి వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయని ప్రమేయం చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ఎలాస్టిసిటీ, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అనేది ధనాత్మకంగా ఉంటుంది. అది మీరు డిమాండ్ రకాల్లో చదివి ఉంటారు. ఆదాయానికి డిమాండ్ కు మధ్య అనులోమ సంబంధం ఉన్నప్పుడు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ధనాత్మకంగా ఉంటుంది. ఓకే, సో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అయిందా మీకు? ధర డిమాండ్ వ్యాకోచత్వం అయిందా కాలేదా? అయిపోయింది సార్. అయింది సార్. ఓకే, ధర డిమాండ్ వ్యాకోచత్వం అయింది. ధర డిమాండ్ వ్యాకోచత్వం విలువ ఎలా ఉంటుంది చెప్పండి? పాజిటివ్, నెగటివ్? నెగటివ్. సో yes, the elasticity of price, the value of price elasticity of demand is always negative. ఓకే, ఎప్పుడు రుణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ there is inverse relation between price and demand. ధరకు డిమాండ్ కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది కాబట్టి అక్కడ ధర డిమాండ్ వ్యాకోచత్వం విలువ ఎప్పుడు కూడా రుణాత్మకంగా ఉంటుంది. మనకు 5 నంబర్స్ ఆధారంగా మనము ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని 5 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం కదా, 5 రకాలుగా వర్గీకరణ చేస్తాంగా. ఏమేంటివి అవి? గ్రేటర్ దెన్ 1, లెస్ దెన్ 1, ఈక్వల్ టు 1, 0, ఇన్ఫినిటీ. అయితే ఇవన్నీ కూడా ఈ 3 ఉన్నాయి కదా మనకు, గ్రేటర్ దెన్ 1, లెస్ దెన్ 1, 1 అన్ని కూడా మైనస్ అది. కాకపోతే మనం మైనస్ మెన్షన్ చేయము. మైనస్ మెన్షన్ చేయకపోయినా, ఎందుకంటే అది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇన్వర్స్ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ అనేది ఇట్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఓకే, అది ఏమంటాము? సార్వజనీన సత్యము అంటాం. అన్ని సందర్భాల్లో సమ్ ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప అన్ని సాధారణ సందర్భాలలో ధరకు డిమాండ్ కు విలోమ సంబంధం ఉంటుంది కాబట్టి ధర డిమాండ్ వ్యాకోచత్వం విలువ ఎప్పుడు మైనస్ లోనే ఉంటుంది. మనం మైనస్ గుర్తు పెట్టకపోయినా సరే, ఇప్పుడు ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ 1 వచ్చింది అనుకోండి, సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ -1. ఓకే, అది ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది కాబట్టి. ఓకే, అయితే ఇక్కడ నార్మల్ గూడ్స్ విషయంలో ఇన్కమ్ ఎలాస్టిసిటీ అనేది పాజిటివ్ గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది మనకు నార్మల్ గూడ్స్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే అనులోమ సంబంధం ఉంటే మేల్ రకం వస్తువులు, విలోమ సంబంధం ఉంటే నాసి రకం, ఏ సంబంధం లేకపోతే తటస్థ. ఇది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ డెప్త్ గా అడిగే అవకాశం ఉన్న పాయింట్ ఏంటంటే నార్మల్ గూడ్స్ విషయంలో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది పాజిటివ్ గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ కి కన్జంప్షన్ లేదా ఇన్కమ్ కి డిమాండ్ కు మధ్య డైరెక్ట్ రిలేషన్ ఉంది, పాజిటివ్ రిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అనేది పాజిటివ్ గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ఫీరియర్ గుడ్స్. దానికి అపోజిట్, డైరెక్ట్ రిలేషన్ బదులు ఇన్వర్స్ రిలేషన్. అంటే అర్థమైంది, ఆదాయం పెరిగినప్పుడు వినియోగం తగ్గటము లేదా డిమాండ్ తగ్గటము, ఆదాయం తగ్గినప్పుడు డిమాండ్ పెరగడం. సో ఇలా జరిగినప్పుడు అంటే ఆదాయానికి వినియోగానికి మధ్య విలోమ సంబంధం ఉంటే, ఇఫ్ దెర్ ఈస్ ఇన్వర్స్ రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ద కమోడిటీ, సో దెన్ దట్ కమోడిటీ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫీరియర్ గుడ్. ఆదాయం పెరిగినప్పుడు వినియోగం తగ్గటము లేదా ఆదాయం తగ్గినప్పుడు వినియోగం పెరగటం జరిగితే, ఆ రెండింటి మధ్య విలోమ సంబంధం ఉంటే ఆ వస్తువుని మనం నాసి రకం వస్తువు లేదా తక్కువ రకం వస్తువు అంటాం. ఓకే, an inferior good is a good where when the individual's income rises they buy less of that good. ఓకే, సో ఇప్పుడు నేను ఒక సైట్ లో చూశాను ఏంటంటే అది నానో కార్, టాటా వాళ్ళ నానో కార్ ఉందిగా. సో నానో కార్ ఈజ్ సుపీరియర్ గుడ్ ఆర్ ఇన్ఫీరియర్ గుడ్? టెల్ మీ. ఇన్ఫీరియర్ గుడ్ సార్. సో ఇన్ఫీరియర్ గుడ్ అని చెప్తాము. ఎందుకు ఇన్ఫీరియర్ గుడ్ అని చెప్తామంటే అది తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు కొంటారు. అలాగని మరి పూర్ పీపుల్ కొనరు కదా అని అనకండి. అంటే కొనే వాళ్ళలోనే, ఓకే, కారు కొనే స్తోమత ఉన్న వాళ్ళలోనే అతి తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు నానో కారు కొంటారు. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ద బయర్స్ ఆఫ్ ద నానో కార్ ఇంక్రీజెస్, వాట్ విల్ బి హ్యాపెన్? సో దే విల్ పర్చేజ్ బెటర్ కార్, సుపీరియర్ కార్. సో మారుతి కావచ్చు, హోండా కావచ్చు, హుండై కావచ్చు, ఇంకే ఏదైనా, అది ఇంకా చాలా హై రేంజ్. ఓకే, అంత ఇన్కమ్ పెరిగితే మేబీ
BMW బెంజ్ కార్లు అవి కూడా కొనుక్కోవచ్చు. ఓకేనా? సో అట్లా ఆదాయం పెరిగితే డిమాండ్ పడిపోతుంది, ఆదాయం తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఇన్వర్స్ రిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇన్ఫీరియర్ గుడ్ ఈజ్ ఎ గుడ్ హూస్ క్వాంటిటీ డిమాండెడ్ డిక్రీజెస్ వెన్ కన్జ్యూమర్ ఇన్కమ్ రైజెస్. సో లా ఆఫ్ డిమాండ్ డస్ నాట్ అప్లై హియర్. అక్కడేమో మనకు నార్మల్ గూడ్స్ లో డిమాండ్ సూత్రం వర్తిస్తుంది, అక్కడ ఇక్కడ ఇన్ఫీరియర్ గూడ్స్ లో లా ఆఫ్ డిమాండ్ డస్ నాట్ అప్లై. And one more important thing here is income elasticity of demand of these inferior goods is always negative, because there is an inverse relation between income of the consumer and consumption of the commodity. ఆదాయానికి వినియోగానికి మధ్య విలోమ సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం విలువ నాసిరకం వస్తువులలో రుణాత్మకంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ డిమాండ్ సూత్రం వర్తించదు ఇన్ఫీరియర్ గూడ్స్ విషయంలో. నార్మల్ గూడ్స్ విషయంలో డిమాండ్ సూత్రం అప్లై అవుతుంది, అంటే అక్కడ అమలులో ఉంటుంది. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్ న్యూట్రల్ గూడ్స్. ఇది ఈజీ, నో రిలేషన్. అంటే టూ వేరియబుల్స్ సేమ్ డైరెక్షన్ లో మారితే డైరెక్ట్ రిలేషన్ అన్నాము, అపోజిట్ డైరెక్షన్ లో మారితే ఇన్వర్స్ రిలేషన్ అన్నాము. అసలు ఇక్కడ డైరెక్షనే లేదు. నో చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్. ఆధార చలాంకంలో ఎలాంటి మార్పు రావట్లేదు. అంటే ఆదాయం పెరిగినా ఆదాయం తగ్గినా డిమాండ్ లేదా వినియోగం స్థిరంగా ఉంది. If the consumption of a commodity is constant, whether income increases or decreases, so that commodity is known as neutral good. It means there is no relation between income and consumption. ఆదాయానికి వినియోగానికి మధ్య ఎలాంటి సంబంధం లేదు, లేదంటే తటస్థ సంబంధం ఉంది అని కూడా అనొచ్చు. ఓకే, న్యూట్రల్ రిలేషన్. ఇట్ మీన్స్ ద డిపెండెంట్ వేరియబుల్ is not responding to the changes in ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే స్వతంత్ర చలాంకంలో వచ్చే మార్పుల చేత ఆధార చలాంకం ప్రభావితం కావట్లేదు. ఇక్కడ స్వతంత్ర చలాంకం ఆదాయము, ఓకే, ఇండిపెండెంట్ వేరియబుల్ ఇస్ ఇన్కమ్, డిపెండెంట్ వేరియబుల్ ఇస్ కన్జంప్షన్. ఆధార చలాంకం వినియోగం, ఇక్కడ ఆధార చలాంకము మారట్లేదు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే సి ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ వై అని రాయాలి. సో రెండింటి మధ్య ప్రభావం అంటే వెదర్ డైరెక్ట్ రిలేషన్ ఆర్ ఇన్వర్స్ రిలేషన్. అక్కడ మనం వీ కెన్ రైట్ కన్జంప్షన్ ఫంక్షన్ ఏం రాయొచ్చు, సి ఈజ్ ఫంక్షన్ ఆఫ్ వై, లేదంటే డిమాండ్ ఫంక్షన్ రాసుకుంటే డి ఈజ్ ఫంక్షన్ ఆఫ్ వై అని రాసుకోవచ్చు. అంటే అర్థమైంది, ద డిమాండ్ ఆఫ్ ఏ పర్టికులర్ కమాడిటీ డిపెండ్స్ అపాన్ ది ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ వినియోగదారుని ఆదాయం పైన ఆధారపడి ఉంది. అది అనులోమం కావచ్చు, విలోమం కావచ్చు. కానీ ఇక్కడ ఏంది, సి ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ వై ఆర్ డి ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ వై. అంటే అర్థమైంది, డి ఈజ్ నాట్ డిపెండ్స్ అపాన్ ఇన్కమ్. డిమాండ్ అనేది లేదా కన్జంప్షన్ అనేది వినియోగదారుని ఆదాయంపై ఆధారపడి లేదు. అందువలన ఆదాయం మారిన డిమాండ్ లో ఎలాంటి మార్పు రాదు. సో ఈ రకంగా ఆదాయానికి వినియోగానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఆధారంగా వస్తువులని మనం మూడు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఓకే, సో వీ కెన్ క్లాసిఫై ద గూడ్స్ ఇంటూ 3 different types. So on the basis of the relationship between income of the consumer and consumption of the commodity or commodities. ఓకే, సో ఏమేమి ఉన్నాయి అవి, డైరెక్ట్ రిలేషన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డైరెక్ట్ రిలేషన్ ఉంటే నార్మల్ గూడ్స్ ఆర్ సుపీరియర్ గూడ్స్, ఇన్వర్స్ రిలేషన్ ఉంటే ఇన్ఫీరియర్ గూడ్స్, ఏ రిలేషన్ లేకపోతే నో రిలేషన్ ఆర్ న్యూట్రల్ రిలేషన్ ఉంటే న్యూట్రల్ గూడ్స్. తటస్థ సంబంధం, తటస్థ వస్తువులు తెలుగులో. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఐసిసి ఎలా గీయాలో మనం ఇంతకుముందు క్లాసులో చూసాము. ఓకే, సో ఇట్ ఈస్ ద లోకస్ ఆఫ్ various equilibrium points of the consumer at various levels of income of the consumer. వినియోగదారుని వివిధ ఆదాయ స్థాయిల వద్ద ఉన్న వివిధ సమతౌల్య బిందువులను కలుపుతూ గీసిన రేఖే ఆదాయ బిందువు. ఇప్పుడు ఆ రేఖ యొక్క ఆకారం ఆధారంగా మనం ఏ వస్తువు ఏ రకమైందో తెలుసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్. 5 ICCs are given here in this graph. ICC 1, 2, 3, 4 and 5. ఓకే, సో ఇప్పుడు మీరు నేను అడిగే క్వశ్చన్ కి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి, తొందరపడకుండా. అకార్డింగ్ టు ICC 3, గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, మిడిల్ వన్. అకార్డింగ్ టు ICC 3, సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బోత్ కమాడిటీస్ X and Y? Normal goods. Normal goods. Both are normal. Both are normal. Superior, sir. Only superior. Commodities Y, commodities equal, sir. Superior good, sir. Superior. రైట్. ఇప్పుడు చూద్దాం అసలు దానికి మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు ఇలా వచ్చింది అనుకోండి క్వశ్చన్ వచ్చేసి జస్ట్ రైట్.
ఇప్పుడు ఇలా ఇచ్చాడు ఎగ్జామ్ లో ఇచ్చేసి, సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బోత్ కమాడిటీస్ ఎక్స్ అండ్ వై అని ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు, ABCD. ఓకే, సో ఎక్స్ నార్మల్ వై నార్మల్ అని ఇచ్చాడు, ఎక్స్ నార్మల్ వై ఇన్ఫీరియర్ అని ఇచ్చాడు, ఎక్స్ నార్మల్ వై న్యూట్రల్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఎక్స్ న్యూట్రల్ వై నార్మల్ అని ఇచ్చాడు. ఇట్లా ఇస్తాడు. ఇట్లా ఇచ్చినప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. బోత్ గూడ్స్ ఎక్స్ అండ్ వై ఆర్ నార్మల్ గూడ్స్ ఆర్ సుపీరియర్ గూడ్స్. ఎలా చెప్పగలుగుతారు మీరు అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డ్రా ద ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్, ఒరిజినల్ ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్. సో ఇది ఇనీషియల్ బడ్జెట్ లైన్, ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ బడ్జెట్ లైన్ షిఫ్ట్ టువర్డ్స్ రైట్, ఇంకా పెరిగింది. సో A1 B1 A2 B2 A3 B3 నేను రాయట్లేదు ఇది. ఓకే, నెక్స్ట్ IC1 IC2 IC3. ఓకే, E1 E2 E3 3 ఈక్విలిబ్రియం పాయింట్స్. ఇఫ్ వి యాడ్ ఆల్ దీస్ we can get ICC. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది M1 ఇన్కమ్ 100 రూపీస్ అనుకోండి కన్జ్యూమర్ ఇన్కమ్, ఇక్కడ M2 200, నెక్స్ట్ ఇక్కడ M3 300. ఓకే, అంటే ఇక్కడ Y లేదా M అనుకున్నాం మనం, ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగే కొద్దీ QX ఏమవుతుంది, QY ఏమవుతుంది, వాయిస్ తగ్గుతుంది సార్. లేదు జస్ట్ చూడండి, తొందరపడొద్దు అన్నది. చూడండి, జస్ట్ అబ్జర్వ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద క్వాంటిటీస్ ఆఫ్ బోత్ కమాడిటీస్ ఎక్స్ అండ్ వై. ఓకే, సో హియర్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్, కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్. 100 నుంచి 200 కి, 200 నుంచి 300 పెరిగింది. అందువల్ల బడ్జెట్ రేఖ ఇది రాయడానికి ఇక్కడ నాకు టైం లేదు కాబట్టి A1 A2 A3 B1 B2 B3 ఇవి వచ్చాయి కదా. బడ్జెట్ రేఖలు కుడివైపు జరిగాయి, 3 సమతుల్య బిందువులు ఏర్పడాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండిటి యొక్క కన్జంప్షన్ చూడాలి, రెండిటి యొక్క వినియోగాన్ని మనం చూడాలి. Sir, X and Y both are equal increase. బోత్ ఆర్ ఇంక్రీజింగ్, రైట్. ఓకే, ఇప్పుడు అది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ క్వాంటిటీ చూడండి, ఇక్కడ X1, నెక్స్ట్ X2, నెక్స్ట్ X3. సో వాట్ హ్యాపెనింగ్ ఇన్ QX యాజ్ పర్ ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్. ఇట్ మీన్స్ there is direct relationship between the consumption of commodity X and income of the consumer. అంటే వినియోగదారుని ఆదాయానికి అతడు కొనుగోలు చేసే X వస్తువు యొక్క వినియోగం పరిమాణానికి మధ్య అనులోమ సంబంధం ఉంది. అనులోమ సంబంధం అంటే ఏ రకం వస్తువు అన్నా మనం, మేలు రకం వస్తువు లేదా సాధారణ వస్తువు అన్నా. X commodity is a normal or superior good. Y కూడా చూడండి. సో దిస్ ఇస్ ద కన్జంప్షన్ at initial income 100 rupees Y1. This is the consumption of Y at 200 income. This is Y3. So the QY also increasing as per the increase in, as a result of increase in the income of the consumer. ఇక్కడ ఆదాయం పెరిగే కొద్ది X పరిమాణం పెరుగుతుంది, Y పరిమాణం కూడా పెరుగుతుంది. కాబట్టి X ఆదాయానికి X పరిమాణానికి అనులోమ సంబంధం ఏముంది, ఆదాయానికి Y వస్తువు పరిమాణానికి కూడా అనులోమ సంబంధం ఉంది. There is direct relationship between income and quantity of consumption of X as well as income and consumption of Y. So therefore both commodities X and Y are normal. Positive direct relation, sir. Positive direct relation and always positive. Yes, direct relation or positive relation. Okay, income elasticity ikkada manaku positive ga untundi. Okay, right. So second one inkokati తీసుకుంటున్నాను. ICC ఇలా ఉంది. ఇప్పుడు మీరు పేపర్ మీద డ్రా చేయాలి. మీరు ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు డ్రా. ఓకే, 3 different budget lines, 3 different indifference curves. You have to identify 3 equilibrium points. Okay, so what are the equilibrium points? Tangency points of both indifference curve and budget line. Okay, బడ్జెట్ రేఖ, ఉదాసీనత వక్రరేఖ, స్పర్శ రేఖ ఉన్న 3 సమతుల్య బిందువులు గుర్తించి వాటిని కలిపి గీయాలి. ఓకే, రైట్. చెప్పండి, గీయండి. ఫస్ట్ గీసి నాకు ఎక్స్ క్వాంటిటీ ఏమవుతుంది, వై క్వాంటిటీ ఏమవుతుంది చెప్పాలి. ఎక్స్ క్వాంటిటీ పెరుగుతుంది సార్. Y quantity 0. Y quantity 0. Y neutral sir, X superior. Right. Sir, negative relations. Y neutral, X superior or normal. సో దీనికోసం ఏం చేయాలి, ఫస్ట్ చెప్పాను బడ్జెట్ లైన్స్ తీసుకోవాలి మనం.
3 బడ్జెట్ లైన్స్ గీయాలి. 1 2 3. మీరు ఏం చేయండి అంటే ముందే ఐసీసీ గీసేయండి. ఇట్లా ముందే ఐసీసీ గీస్తే అప్పుడు మీరు ఇండిఫరెన్స్ కర్వ్స్ గీయండి. ఓకే, సో ఇది E1 E2 E3. E1 దగ్గర x1, E2 దగ్గర x2, E3 దగ్గర x3. సార్ మీ వాయిస్ క్లియర్ రావట్లేదు సార్. ఓకే, ఈజ్ ఇట్ ఓకే నౌ? ఓకే సార్. రైట్ అది స్పీకర్ Okay. రైట్ ఇప్పుడు చూడండి, జస్ట్ అబ్జర్వ్ ద క్వాంటిటీ ఆఫ్ y. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఎట్ y1, OY1. ఓకే, ఇన్కమ్ 100 రూపీస్ ఉన్న OY1 ఉంది. y క్వాంటిటీ 200 రూపీస్ అంటే A2 B2 బడ్జెట్ రేఖ దగ్గర అదే ఉంది. E2 సమతుల్య బిందువు దగ్గర, E3 సమతుల్య బిందువు లేదా A3 B3 బడ్జెట్ రేఖ, IC3 ఉదాసీనత వక్రరేఖ, దీని మీద కూడా y కన్జంప్షన్ అలాగే ఉంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకు quantity of y is constant as per the increase in income. ఓకే, ఇన్కమ్ ఇంక్రీజ్ అయినా క్వాంటిటీ y మారలేదు. బట్ as per the increase in income, the quantity of x also increases. So therefore x commodity is a neutral, normal or superior good. Y is a neutral good. అంటే ఆదాయం పెరిగే కొద్దీ x వినియోగం పెరిగింది అంటే ఆదాయానికి x వినియోగానికి అనులోమ సంబంధం కాబట్టి x మేల్ రకం వస్తుంది. y వినియోగంలో మార్పు రాలేదు. There is no relationship between income of the consumer and consumption of commodity y. So therefore y is a neutral good. ఆదాయానికి y వస్తు వినియోగానికి ఎలాంటి సంబంధం లేదు. ఆదాయం మారినా y వస్తు వినియోగం మారకుండా స్థిరంగా ఉంది. OY1 దగ్గర స్థిరంగా ఉంది. కాబట్టి ఈ ఆదాయ వినియోగ రేఖ ప్రకారం y తటస్థ వస్తువు, x మేల్ రకం. ఓకే, 2 అయిపోయినాయిగా. సో జస్ట్ అబ్జర్వ్ ద థర్డ్ వన్. దిస్ ఇస్ ద థర్డ్ వన్. చూసి చెప్పొచ్చు, ఇక్కడ మీరు మొత్తం గీయాల్సిన అవసరం లేదు. Yes, sir. X neutral and Y is increasing, sir. రైట్. సో x న్యూట్రల్ అవుతుంది. x Yes, sir. న్యూట్రల్ అవుతుంది. ఇప్పుడు ఇలా కూడా బడ్జెట్ రేఖలు గీయొచ్చు. మనం ముందు అది గీసి ఇది ఇక్కడ ఇండిఫరెన్స్ కర్వ్ 1 2 3. సో క్వాంటిటీ ఆఫ్ x is constant. So as per the increase in income, the quantity of commodity x is constant at OX1. OX1 దగ్గర ఇది కాన్స్టెంట్ గా ఉంది. QX is constant. కానీ m పెరిగే కొద్దీ the consumption of y is increasing. Okay, QY is continuously increasing. Just observe. So it is Y1 at initial income, Y2 at second stage income, Y3 at third stage income. అంటే ఆదాయం పెరిగితే y కొనుగోలు పెరుగుతుంది. అంటే ఆదాయానికి y పరిమాణానికి అనులోమ సంబంధం కాబట్టి y మేలు రకం వస్తుంది. కానీ ఇక్కడ x పరిమాణం మారట్లేదు. ఆదాయం పెరిగిన x పరిమాణం, x కొనుగోలు, x వినియోగం స్థిరంగా ఉంది. సో therefore x commodity is a neutral commodity or neutral good. ఓకే, సో 3 అయిపోయాయి కదా మనకి. ఇప్పుడు ఏమేమి చూసాము మనం? పాజిటివ్ స్లోప్ చూసాము, హారిజంటల్, వర్టికల్ 3 చూసాం. ఓకే, నెక్స్ట్ 4th వన్ నెగటివ్ స్లోప్, లెఫ్ట్ టు రైట్. ఇది గీయండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. జస్ట్ రైట్. సో 3 బడ్జెట్ లైన్స్ గీసేసుకొని లెఫ్ట్ టు రైట్ ఇలా తీసుకోవాలి కిందకి. ఇంకొంచెం లేదంటే ఒక్క నిమిషం, కొంచెం పై నుంచి తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. నాకు ఇక్కడ స్క్రీన్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు. పై దాకా వస్తుందా? రైట్. ఇప్పుడు పై నుంచి కిందకి ఇలా తీసుకోవాలి. సో దిస్ ఈజ్ IC1, IC2, IC3. సో x పెరుగుతుంది కదా, x1, x2, x3. సో m ఇంక్రీజ్ అయ్యే కొద్దీ QX is increasing. So therefore x is a superior good. superior or very good. x అనేది మేల్ రకం వస్తువు లేదా సాధారణ వస్తువు. కానీ y చూడండి ఏమైంది? Inferior good. వెరీ గుడ్. Y1 నెక్స్ట్ Y2 తగ్గింది, నెక్స్ట్ Y3 ఇంకా తగ్గింది. y యొక్క వినియోగం తగ్గుతుంది. ఇక్కడ ఆదాయం పెరిగే కొద్దీ y యొక్క వినియోగం తగ్గుతుంది. అంటే ఆదాయానికి వినియోగానికి విలోమ సంబంధం. There is an inverse relation between income and the consumption of commodity y. So therefore y is an inferior good. Okay, y అనేది నాసిరకం వస్తువు, తక్కువ రకం వస్తువు. ఆదాయానికి వినియోగానికి విలోమ సంబంధం ఉంది y వస్తువు విషయం. x వస్తువు విషయంలో అనులోమ సంబంధం ఉంది కాబట్టి అది మేలు రకం వస్తుంది. అంటే ఆదాయం పెరిగే కొద్దీ వినియోగం పెరిగితే మేలు రకం, వినియోగం తగ్గితే నాసిరకం. వినియోగం మారకపోతే తటస్థం.
అట్లా మీకు ఐసీసీ ఎలాగన్నా మీకు క్వశ్చన్ లో ఇచ్చిన ఐసీసీ రేఖ గీసిస్తే సో మీరు బోత్ కమాడిటీస్ ఎక్స్ అండ్ వై ఏ రకమైంది అనేది ఈజీగా మీరు ఆన్సర్ గుర్తించవచ్చు. ఓకే, సో లాస్ట్ వన్. సో ఇది రైట్ టు లెఫ్ట్ కింది నుంచి పైకి సేమ్ ఇలా ఇంతకు ముందుది ఇప్పటిది సేమ్ ఉంటుంది కానీ కింది నుంచి పైకి. ఓకే, ఇది ఏ అనుకుంటే ఇది బి, ఏ నుంచి బికి ఉన్న రేఖ. అంటే మీరు ఐసీసీ ఎలా గీయాలంటే ఫస్ట్ బడ్జెట్ లైన్ ఫస్ట్ ఈక్విలిబ్రియం ఏ దగ్గర ఉంటే సెకండ్ది మిడిల్, థర్డ్ది బి దగ్గర ఉండాలి, అలా రావాలి. ట్రై చేయండి. ఇలా పోయింది చూడండి. ఇంతకు ముందేం పైనుంచి కింది గీసాం, ఇప్పుడు కింది నుంచి పైకి. సో ఇది ఇనిషియల్ బడ్జెట్ లైన్, ఇనిషియల్ ఈక్విలిబ్రియం, ఎక్స్ పరిమాణం OX1 ఉంది. నెక్స్ట్ ఇది సెకండ్ ఈక్విలిబ్రియం, ఎక్స్ పరిమాణం OX2 తగ్గింది. ఇది థర్డ్ ఈక్విలిబ్రియం పాయింట్, ఎక్స్ పరిమాణం ఇంకా తగ్గింది చూడండి, X3. అంటే మనకు బ్యాక్ బెండింగ్, ఐసీసీ బ్యాక్ బెండింగ్ ఉందనుకోండి ఏమవుతుంది, ఎక్స్ ఇన్ఫీరియర్ గుడ్ అవుతుంది. ఓకే, ఆర్ యూ ఫాలోయింగ్? Yes, sir. Okay, okay. What is the nature of commodity Y? Tell me. Superior. superior. Right, superior. Normal good. Simple గా కనిపిస్తుంది, మేల్ రకం వస్తుంది. Y Y పెరుగుతుంది. is superior, Y1 X is inferior. వెరీ గుడ్, వెరీ గుడ్. Y1, Y2, Y3. సో మనకు ఇన్కమ్ పెరిగే కొద్దీ సో కన్జంప్షన్ ఆఫ్ Y, క్వాంటిటీ ఆఫ్ Y is increasing, but quantity of X or consumption of X is decreasing. ఓకే, ఇక్కడ ఇన్వర్స్, ఇక్కడ డైరెక్ట్ రిలేషన్. కాబట్టి Y నార్మల్ ఆర్ సుపీరియర్ గుడ్, X ఈజ్ అన్ ఇన్ఫీరియర్ గుడ్. ఓకే, సో ఈ రకంగా ఆదాయానికి వినియోగానికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి మనం వస్తువుల్ని 3 రకాలుగా చెప్తాము. డైరెక్ట్ రిలేషన్ ఉంటే, అనులోమ సంబంధం ఉంటే నార్మల్ గుడ్స్, సుపీరియర్ గుడ్స్ మేల్ రకం వస్తువులు, సాధారణ వస్తువులని. ఇన్వర్స్ రిలేషన్ ఉంటే ఇన్ఫీరియర్ గుడ్స్ నాసిరకం వస్తువులు, తక్కువ రకం వస్తువులని. అసలు ఏ సంబంధం లేకపోతే లేదా తటస్థ సంబంధం ఉంటే వాటిని తటస్థ వస్తువులు, న్యూట్రల్ గుడ్స్ అని అంటాం. అలాగే ఐసీసీ రేఖ ఆకారం ఇస్తే మనము XY వస్తువులు ఏ రకమైనవి అనేటటువంటి విషయాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఓకే.